సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం వేదప్రియ రెడ్డి గారు. నమస్తే వెంకట్. ఫ్యామిలీ సిరీస్, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ పిల్లలతో ఏ విధంగా ఉండాలి, వైఫ్తో ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ చాలామంది కాల్ చేసి అడిగింది ఏంటి అంటే, మేడం ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకోండి, మా ప్రాబ్లమ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి, ఒక సరైన సొల్యూషన్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉండే. దాన్ని బట్టి మీరు ఒక ఆన్లైన్ క్లాస్ అనేది 3 hours 9th రోజున ఏప్రిల్ 9thకి మీరు 3 hours క్లాస్ తీసుకోబోతున్నారు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పబోతున్నారు, ఒక ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా అవ్వచ్చు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారండి? ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుతున్నాం కదా వెంకట్. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మాట్లాడుతున్నాం, యాంగర్ ఇష్యూస్ ఉంటే ఎలా చేయాలో మాట్లాడుతున్నాం, డిసిప్లిన్ మాట్లాడుతున్నాం, షేరింగ్ ఇస్ కేరింగ్ మాట్లాడుతున్నాం, రైట్? ఆన్ దిస్ నోట్, నాకు సంబంధించి ఎవ్రీ హ్యూమన్ ఆర్ ఎవ్రీ ఆర్గనిజం ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ ఫ్యామిలీ. అవును కదా. ఎవ్రీ హార్ట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. అకార్డింగ్లీ మీరు ఇక్కడ హీలింగ్లో వర్క్ చేస్తున్నారు, మీ దగ్గర కూడా ఎంతోమంది యూ లిసన్ టు మెనీ ఇష్యూస్, రైట్? సో మీకు తటస్థపడిన ఒక ఇష్యూ గురించి మీరు చెప్పండి వెంకట్. వీ విల్ టాక్ అబౌట్ దాట్ స్పాంటేనియస్లీ. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఇదొక ఫ్యామిలీ. 2 అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ దగ్గర ఏదైతే సిస్టర్స్ ఇద్దరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రతిదీ తీసుకొచ్చి ఇంటి దగ్గర చెప్పడం. అక్కడ నాకు గొడవ అయింది, వచ్చి ఇంట్లో కూర్చోవడం. అక్కడ నన్ను తిట్టాడు, వచ్చి ఇంట్లో కూర్చోవడం. అక్కడ కొట్టాడు, వచ్చి ఇంట్లో కూర్చోవడం. ప్రతిదీ తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతూ ఉంటే ఇక్కడున్న ఇతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్గా. ఓకే, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళు చూసుకోవాలా, లేదు అంటే సిస్టర్ వాళ్ళ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ చూసుకుంటూ కూర్చోవాలా? అసలు లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఆ టైంలో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారండి? సిస్టర్స్ని దూరం పెట్టాలా, లేదు అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా? అది చేస్తే ఎన్నిసార్లు చేస్తూ కూర్చోవాలి? సో వెరీ గుడ్ క్వశ్చన్ వెంకట్, అండ్ ఐ సెల్యూట్ ఫర్ యువర్ డేర్నెస్. చాలామంది ఓపెన్గా మాట్లాడడానికి భయపడతారు, కానీ చాలామంది కాదు, ప్రతి ఇంట్లో ఉన్న ఇష్యూ ఇది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో, అదే ఆడబిడ్డల దగ్గర కానివ్వండి, లేదా సిస్టర్స్ దగ్గర కానివ్వండి, బ్రదర్స్ దగ్గర కానీ, ఒకరి ఇంట్లో ఇష్యూ ఇంకోరి ఇంటికి తీసుకురావడం అన్నది, రైట్? ఒక్కటే లైన్లో చెప్తాను వెంకట్. మన ఇంట్లో ఒక ఇష్యూ అంటే అది కూరగాయల బుట్టి, ఇంకోరింటికి తీసుకుపోయినప్పుడు అది చెత్తబుట్టు. ఓకే, అది మీకైనా చెత్తబుట్టనే, వాళ్ళకైనా అది చెత్తబుట్టనే. అంటే ఇంకోరింటికి వెళ్ళేటప్పుడు మనం కూరగాయల బుట్టి తీసుకెళ్ళాలి, కానీ ఇంట్లో చెత్తబుట్టి తీసుకెళ్ళొద్దు. అంతే కదా. ఎంత సింపుల్ స్టేట్మెంట్ మీకు అర్థమైపోయేలాగా చెప్పాను. కానీ మీరు చెత్తబుట్టి అని అన్నారు, బట్ అక్కడ సిస్టర్స్ కదా, వదులుకోలేరు కదా, మరి దాన్ని ఇలా తీసుకోమంటారు? నో, నేను ఎందుకన్నా ఆ మాట అంటే, ఇంట్లో జరిగిన ఇష్యూస్ మనం ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అది ఎప్పుడు తీసుకెళ్ళాలి? ముక్కు దాటి వాటర్ వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి, కాళ్ళ కింద తడి తగిలినప్పుడల్లా కాదు. ఓకే, ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ మెనీ టైమ్స్ అండ్ నేనేం చేయలేకపోతున్నా అన్నప్పుడు తల్లిగారింటికి రావాలి. అట్ ద సేమ్ టైం తల్లిగారింటి నుంచి అత్తగారింటికి కూడా అలాగే మాటలు వెళ్ళాలి. 2 హోమ్స్ ఆర్ సపరేట్, రైట్? ఈ రెండింటిని కలుపుకొని తినొద్దు. మనం పప్పుచారు తింటాం, జిలేబీ తింటాం, ఆ రెండింటికి కలుపుకొని తింటే ఎట్లుంటుంది? గలీజ్గా ఉంటుంది, తినబుద్ధి కూడా కాదు. ఎగ్జాక్ట్లీ, ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మన ఇంట్లో మన ఆల్ఫాబెట్స్ ఉన్నంత వరకే కూరగాయల బుట్టి అన్నాను నేను దాన్ని. ఓకే, అంటే థంబ్ రూల్, ఎప్పుడైనా మనం ఎంత చేసుకోగలిగితే అంత క్లీనప్ చేసుకోవాలి, పక్కింటికి పోయేది లేదు. అది ఎవరైనా, బాయ్ వాళ్ళ ఇంటికైనా, గర్ల్ వాళ్ళ ఇంటికైనా. అట్ ద సేమ్ టైం ఇందులో 2 levels ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. హస్బెండ్ అనేవాడు మమ్మీ టమాటా కూర వండుతుందంట, ఓకేనా? ఇలాంటి వాళ్ళని చూసానండి. మా అమ్మ 7ంటికి లేచి వంట చేయాలంట, నువ్వు చెప్పు అనే ఆడపిల్లలు ఉన్నారండి. కిందనో మీదనో మియా బీబీ ఒక అండర్స్టాండింగ్కి వస్తే ముద్దు, 100 మంది ఇన్వాల్వ్మెంట్ అందులో వద్దు. సో ఒక హస్బెండ్కి తన ఇల్లుని ట్రాన్స్పరెంట్గా పెట్టడం తప్పు అని తెలియాలి. ఒక హస్బెండ్కి అంటే మదర్తో ఎంత చెప్పాలి అన్నది తెలియాలి. అట్ ద సేమ్ టైం మదర్ కూడా
రాజమాత అన్నప్పుడు పెళ్ళి అయిపోయింది అనుకోండి కొడుకుకి, తను వార్కి పోతున్నా కూడా భార్యని పిలిపించి, పట్టపు రాణిని పిలిపించి విజయ తిలకం పెట్టించేది రాజమాత. అవును. రైట్? అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఎంత అన్నది తెలిసి ఉండాలి. రాజ్యం నాది, కొడుకు నావుడు, నేను పెట్టకపోతే నువ్వు పెడతానా? ఇలా బిహేవ్ చేసే అత్తగారు ఉంటే సంసారం నాశనం. ఓకే, టమాటా కూరనా? ఎందుకు రా టమాటా కూర, చికెన్ మనం. సో అక్కడి నుంచి వస్తుంది షురు. ఇంకొక లెవెల్ ఎక్కువ చెప్తాను. ఓకే, వీళ్ళిద్దరు గొడవ పడడమే కాకుండా, రైట్, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. అవును. వీళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. ఆబ్వియస్లీ మీ పేరెంట్కి నేను చేసేది నచ్చదు, నా పేరెంట్కి మీరు చేసేది నచ్చదు. సో ఇది చాలా మందికి ఉంటుంది బాబోయ్. 80% ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుందండి. వీళ్ళు చేసేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చదు. ఎగ్జాక్ట్లీ, పుల్లలు పెడుతూ ఉంటారు. ఓపెన్గానే చెప్తున్నా, తల్లిదండ్రులకి ఈ పిల్లల సంసారంలో పోయి బెడ్ మీద కూర్చోకండి, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకొనియండి. యూ స్టాండ్ అవుట్ ఆఫ్ దేర్ హౌస్. మీరు హాల్లో ఉన్నంత వరకు, పండగ పూట వచ్చిపోయినంత వరకే మీకు మర్యాద, దానికంటే ఎక్కువ ఇన్వాల్వ్ కారాదు. ప్రతి ఒక్క పాయింట్, ఎప్పుడు వండుకున్నారే, ఎప్పుడు లేచిండ్రే, లేచేమోండ్రి, నీకు ఎందుకు? మీ ఇంట్లో మీరు వండుకొని తిని రాదండి? 24 గంటలు కొడుకు ఎందుకు, బిడ్డకి ఎందుకు? ఇలా తల్లిదండ్రులు ఉన్నంత కారం చెల్లరాదారా మరి, ఒక్కగానొక్క బిడ్డ కాదురా, పిలిపి అయినే ఉంటుంది. అక్కడ షీఈ్ నాట్ డూయింగ్ హర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ అత్త మామకి ఏమనిపిస్తుంది, ఎందుకు పెళ్లి చేస్తే నేను వీనికి, ఎందుకు పెళ్లి చేస్తే దీనికి? బికాజ్ నేను ఇక్కడ నుంచి యాజ్ అ డాటర్ అంటే పోయి మా మమ్మీ దగ్గర కూర్చున్నాను అనుకో, మా అత్తగారికి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా పెళ్లి చేశాను, వీడికి వంట వండి పెట్టకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. పెళ్లి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది ఒకటి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ప్లేస్లో నేను ఉన్నంత వరకే నాకు మర్యాద. నా ప్లేస్లో నుంచి నేను ఇంకోరింటికి పోవడం ఎందుకు? ఇంకోరింట్లో వద్దా పల్లెలు కడిగినట్టు అనిపిస్తలేవు, లేకపోతే లేచి కడుగును, అంతే కదా, రైట్? ఎస్. సో ఆ స్టేజ్కి మనిషి వచ్చేస్తాడు. అండ్ మీరు అడిగిన పాయింట్, ఒక బాయ్ ఎలా ఉంటాడు, తన మనస్తత్వం ఎలా ఉంటుంది? ఇటు దిక్కు తల్లి, రైట్, ఇటు దిక్కు భార్య, ఇటు దిక్కు చెల్లె. అవును. వీళ్ళు ముగ్గురిని వదిలిపెట్టి బార్లో పోయి కూర్చుంటాం ప్రశాంతంగా. ఆప్షన్ లేదు పాపం. కర్మగాలి వానికి మంద అలవాటు లేదనుకోండి, గుళ్ళు గోపురాలు పోతాడు, వేరే ఆప్షన్ లేదు. స్ట్రెస్ లేదు, యాంగ్జైటీ, ఆఫీస్లోనే కూర్చుంటాడు. అవును. ఇదే టైంలో పక్కన ఏమండి ఓవర్ టైం చేస్తున్నారా అని టిక్కు టిక్కు అనుకుంటూ వస్తుంది ఇంకొక ఆమె, అక్కడికి పోతుంది సంసారం పక్కా. ఆ తర్వాత పేచకు కూడా అటే పోతుంది, రైట్? మనకు మనం నిప్పు పెట్టుకొని ఇంట్లో పక్కనోడు వచ్చి నీళ్ళు పోస్తే ఎందుకు లబలబ మొత్తుకుంటున్నారు అంటున్నానే, అంతే కదా. సో కమింగ్ టు యువర్ పాయింట్, మనం ఇంకోరింటికి అంటే అన్న, అక్క, చెల్లె, అమ్మ, తమ్ముడు, ఎవరిల్లైనా మనం అందరం కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు కానప్పుడు జుట్లు పట్టుకొని కొట్లాడుకోండి, పెద్ద ఇష్యూ లేదు, రైట్? కానీ పెళ్ళి చేసుకొని ఎవరింటికి వాళ్ళు పోయినప్పుడు ఎవరి వంటలు వాళ్ళు చేసుకోండి, ఎవరి కూరగాయల బుట్టిలు వాళ్ళే దాచుకోండి. ఇంకోరింటికి చెత్త బుట్టలాగా దాన్ని తీసుకెళ్ళకండి, పీరియడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ April 9th సండే రోజు 3 hours ఆన్లైన్ క్లాస్ తీసుకోబోతున్నారు. చాలామంది ఆడియన్స్ అడిగారు, మేడం ప్లీజ్ మీతో మాట్లాడాలి, మాకున్న ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవాలి, మీ అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి ఎంతోమంది అడుగుతూ ఉంటే, వాళ్ళందరి కోసం అని చెప్పేసి 3 hours మీరు జూమ్ క్లాస్ తీసుకోబోతున్నారు. సో ఈ క్లాసెస్లో ఏమేమి మాట్లాడబోతున్నారు, దేని గురించి తీసుకోబోతున్నారండి? జూమ్ క్లాసెస్లో పర్టికులర్లీ April 9th రోజు లైఫ్లో నేను ఏదో చేసేసేయాలి కానీ ఏం చేయలేకపోతున్నా అన్న ఫీలింగ్ మీకుంటే, నేను ఏం చేసినా నా పేమెంట్ అయితే కదలట్లేదు అన్న ఫీలింగ్ నీకున్నా, ఏం చేసినా నా బిజినెస్ ఇంతే కనిపిస్తుంది 5 years నుంచి అన్న ఫీలింగ్ మీకున్నా, ఫ్యామిలీలో ఉంటూ కూడా ఫ్యామిలీ బిజినెస్ అయినా కూడా మల్టిప్లై చేయలేకపోతున్నా, అన్ని స్కిల్స్ వచ్చి కూడా ఇలా నెక్స్ట్ ఏంటి అని తెలిసి కూడా ఏం చేయలేక, ఇంకా ఏదో చెయ్యాలి కానీ ఏంటో తెలియకుండా మీకు ఉంటే, జస్ట్ గివ్ మీ అ కాల్
And on that day, for 3 hours, I'll explain you మీరు మిస్ అయిన పాయింట్స్ ఏంటి, మీరు తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, so that you can go up. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే April 9th వేదప్రియరెడ్డి గారు ఆ రోజు క్లాస్ తీసుకోబోతున్నారు. ఆన్లైన్ క్లాస్, అది కూడా 3 hours జూమ్ కాల్ ఉండబోతుంది. సో ఎవరైనా సరే మీకున్న ప్రాబ్లమ్స్ అంతా షేర్ చేసుకొని ఒక సరైన సొల్యూషన్ తీసుకోవాలి అని అనుకునేవారు ఖచ్చితంగా మీరు ఈ క్లాసెస్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.